రోమా 8:17లో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, వారసులుగా చేయబడితిమి. ఎవరికి? దేవుని వారసులం. ఈ చక్కని మాట, వారసులమైతిమి, వి హ్యావ్ బీన్ మేడ్ హెయిర్స్. వారసులమైతిమి అనే మాట మనకిస్తున్న ఆదరణ మరియు సంతోషము, ధైర్యం అంతటిని బట్టి మనం ఈ దినం ప్రభువును ఆరాధించుకుందాం. ఎవరిని వారసులుగా చేసుకుంటారు? తమ కడుపున పుట్టిన వారిని, లేక తమ బిడ్డలలో జ్యేష్ఠులైన వారిని, తమ రక్తం పంచుకు పుట్టిన వారిని తమ ఆస్తి అంతటికి వారసులుగా అంగీకరించడం సహజమే. అయితే మనము దేవుని వారసులము అని చెప్పినప్పుడు ఆ ముందు ఒక మాట, మనము దేవుని పిల్లలము అనే పదం వాడబడింది. చూడండి, 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము. మనం ఆయన పిల్లలమా? వాక్యం చెప్పింది యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, ఫుట్ నోట్స్ రాబడుతుంది, మీ తండ్రియగు అపవాది పిల్లలు అని రాబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరి సంతానం అని పిలువబడింది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్పండి, సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. పాపము చేసిన కారణం చేత అపవాది పిల్లలుగా, సర్ప సంతానంగా ఎంచబడిన మనలను ఆ ప్రభువైన దేవుడు అలాగుననే విడిచిపెట్టక తిరిగి మనలను తన పిల్లలుగా చేసుకునేందుకు కొరకే తన కుమారుడిని, ఇంకా చెప్తాను, వారసుడైన తన కుమారుని లోకమునకు మన కొరకే పంపించాడు. ఆయన వారసుడైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరలా రిపీట్ చేస్తున్నారు, సర్వలోకనాథుడు సృష్టికర్తయగు తండ్రి అయిన దేవుని వారసుడయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపవాది పిల్లలమైన మన కొరకు ఈ లోకానికి పంపించి ఆ కుమారుని యందు విశ్వాసముంచుట చేత అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారిని ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. పిల్లలమే కాదు, వారసులం ఎక్కడవుతాం? పిల్లలుగా చేశాడు తన కుమారుని పంపించి కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని, ఇప్పుడు అంటాడు ఆ కుమారుడు వారసుడు కాగా ఆ కుమారుని వలె మనలను కూడా కుమారులుగా కుమార్తెలుగా ఎంచడం వరకు ఆపివేయకుండా, పిల్లలుగా మాత్రమే విడిచిపెట్టకుండా వారసులుగా కూడా చేయడానికి ఆయన మనలను ఎంపిక చేసుకున్నాడు. ఎవరైనా ఒకవేళ సరే మాకు అవసరమైంది ఏమైనా బిడ్డను పెంచుకుంటామని అంటే పెంచుకోవచ్చు. అయితే ఆ పెంచుకున్న కారణం చేత ఒకవేళ వారికి కడుపున పుట్టిన పిల్లలున్నారు, వీరితో పాటు ఎవరైనా సరే ఇబ్బందులు అనాథలుగా ఉంటే వారిని కూడా పెంచుకుంటామని పెంచుకున్నారే అనుకోండి. ఆ పెంచుకున్న తదుపరి తమ పిల్లలను వారసులుగా చేస్తారా, లేక పెంచుకున్న వారిని వారసులుగా చేస్తారా? ఆ పెంచుకున్న వారికి ఏదైనా కొంత ఇచ్చి పంపిస్తారే కానీ వారసులుగా చేయరు, ఒకవేళ తమ కడుపున పుట్టిన పిల్లలు ఉండగా. లేకపోతే సరే సంగతి. ఇప్పుడు పరలోకపు తండ్రికి తన బిడ్డ ఉన్నాడు, కుమారుడున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. ఆయనను వారసునిగా ప్రకటించాడు. హెబ్రీ 1వ అధ్యాయం 2వ వచనం, సమస్తమునకు ఆయన వారసుడు. హెబ్రీ 1వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆ వారసుడైన కుమారుడు ఉండగా కూడా ఆయనను మాత్రమే వారసులుగా చేసి సంతృప్తి పడకుండా అపవాది పిల్లలమైన మనలను ఆ కుమారుడిని యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట చేత తన పిల్లలుగా చేసుకొని, పిల్లలుగా చేసుకోవడమే కాదు కానీ వారసులుగా కూడా ఆయన మనలను ఎంచుతున్నాడు. అంటే ఏదో కొంత విధిల్చి పంపించేవాడు కాదు కానీ ఆయనకున్న స్వాస్థ్యములో, ఆస్తిలో మనకును హక్కు, వాటా, భాగం
అధికారికంగా దయచేస్తున్నాడు. బిచ్చంగా కాదు. ఏమండి, వారసునికి తండ్రి ఇచ్చేది దానమా హక్కుగా. ఇప్పుడు పరలోకపు తండ్రి మనలను, బైబిల్ చెప్పింది, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. మరి ఇలా చేసుకుంటాం. వాళ్ళిద్దరిని పంపించేయండి, వెంటనే పంపించండి. అమ్మా సంధ్య వాళ్ళే పంపించాలి, ఇద్దరిని పంపించేసి. వాళ్ళు వెళ్ళరులే కానీ భోజనం టైంకి రండి, వెళ్ళండి ఇంటికి వెళ్ళండి, ఇద్దరు లేచి వెనక్కి వెళ్ళిపోండి. లేపాలి గట్టిగా. మధ్యాహ్నం భోజనం టైంకి రండి, వెళ్ళండి, భోంచే ఇద్దరు వెళ్ళండి. పిల్లలుగా చేయడం వరకు మాత్రమే కాదు కానీ మనల్ని వారసులుగా అంగీకరించాడు. వారసులము అనంటే మనమేదో దానంగా పొందేవారం కాదు కానీ హక్కుగా అనుభవించగలిగే వారిగా చేశాడు. ఎంత ధన్యులమైతిమి. ఇప్పుడు పరలోకపు తండ్రి మనలను వారసులుగా చేశాడు అనే ఈ మాటలో దేనికి మనల్ని వారసులుగా చేశాడు, వేటికి మనలను వారసులుగా చేశాను, వేటికి మనలను వారసులుగా చేశాను. మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 1:14. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేటుకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. మొదటిది దేనికి వారసులు అనంటే రక్షణ అను స్వాస్థ్యమునకు వారసులు. ఈ దూతలందరూ ఎవరు అనంటే ఆ రక్షణ అను స్వాస్థ్యం పొందే మనలకు వారు పరిచారము చేయు సేవకులుగా ఆ ప్రభువైన దేవుడు మనల్ని ఉంచాడు. అంటే ఆ ప్రభువైన దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు వారసుడిగా సంతృప్తి పడలేదు కానీ ఆ కుమారుని విశ్వాసం ఉంచిన మనలను పిల్లలుగా చేయడంతో మాత్రమే సంతృప్తి పడలేదు కానీ మనలను కూడా ఆయనతో కూడా వారసులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. దేనికి వారసులుగా చేశాడు అనంటే రక్షణను స్వాస్థ్యములకు మనలను వారసులుగా చేస్తాడు. ఇట్టి రక్షణను స్వాస్థ్యం పొందే మనను వారసులుగా చేశాడు అనంటే మనల్ని ఎవరికంటే ఎక్కువగా ఎంచాడు అనంటే మానవుల కంటే ఎక్కువగా మాత్రమే కాదు, దూతల కంటే కూడా ఎక్కువ వారిగా మనలను చేశాడు. అంటే దూతలను మనకు పరిచారకులు ఆత్మలుగా ఉంచాడు, మనలను దూతల కంటే ఎక్కువ వారిగా చేశాడు. ఎలా చేయగలిగాడు అనంటే దూతల కంటే తక్కువ వారిగా ఆయన చేయబడ్డాడు గనక దూతల కంటే తక్కువ వారైన మనలను దూతల కంటే ఎక్కువ వారిగా చేశాడు. అర్థమైపోయిందా మీకు? రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. వారసులుగా చేయబడడం అంటే ఏ స్థాయిలో ఉంచాడు చూడండి. ఉదాహరణకు దావీదు బల్ల దగ్గరకు మెఫీబోషెతు వచ్చాడు, రాజకుమారులో ఒకడైనట్లుగా అక్కడ కూర్చున్నాడు, రాజకుమారులో ఒకడైనట్లుగా. ఇప్పుడు దావీదు యొక్క సేవకులందరూ మెఫీబోషెతుకు అధికారులు అవుతారా, సేవకులు అవుతారా? సేవకులు అవుతారు. అంతకుముందైతే దావీదు యొక్క సేవకులు క్రింద ఉండేవాడు మెఫీబోషెతు. కానీ ఇప్పుడు దావీదు తన కుమారులు ఒకనిగా చేసిన కారణం చేత దావీదు యొక్క సేవకులు మెఫీబోషెతుకు కూడా సేవకులుగా. దేవుని దూతలు ఈరోజు మనకు కూడా పరిచారము చేయు ఆత్మలు సేవకులయ్యారు. దూతల కంటే తక్కువ వాడిగా ఆయన చేయబడి, జాగ్రత్త వినండి, దేవదూతల కంటే తక్కువ వానిగా. అక్కడే మీరు హెబ్రీ 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం ఆ మాట మీరు చదువుతారు, చదవండి. గమనించడం, వాడు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడి మనలను, దూతల కంటే తక్కువ వారైన మనలను ఎక్కడికి తీసుకొచ్చాడు? దూతలనే సేవకులుగా కలిగి ఉండే స్థానానికి తీసుకొచ్చి. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు దేవునికి మాత్రమే పరిచారము చేయు సేవకుల, ఈరోజు మనకు కూడా పరిచారము చేయు సేవకుల, మనకు కూడా పరిచారము చేయు సేవకులు. వాక్యము రాబడింది, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తుకొందురు. ఇది వాస్తవం. నా బిడ్డ శుక్రవారం సాయంకాలము 3.5 అడుగుల ఎత్తు ఉయ్యాలలో నుంచి కింద పడిపోయింది నా కూతురు.
నేను పరిగెత్తుకుని వచ్చే లోపల నా కళ్ళ ముందు కింద పడిపోయింది. ఈ మాడు భాగం నేలకు తగిలిన శబ్దం ఇంటి బయట కూర్చున్న నా భార్యకు వినబడి అడిలిపోయింది. అంత గట్టిగా కిందకు తల తగిలేసింది. మనిషి అంతా పడిపోయింది. 3.5 అడుగులు ఎత్తు ఉయ్యాల్లో నుంచి. కాళ్ళు చేతులు అన్నీ చూసి, వింటుందా చూస్తుందా ఏం చేస్తుందా అంతా చూసిన తర్వాత ప్రభు నాకు ఈ వాక్యం గుర్తొచ్చాడు. దేవదూతలు ఎవరుగా చేసేది? నేను అడిగి ఆ పిడుతు పట్టుకొని ప్రార్థన చేసేది అన్నాను, దేవా నీ దూతలను ఈ బిడ్డను ఎత్తి పట్టుకోవడానికి ఉంచినందుకే నీకు స్తోత్రాలు. మనందరి జీవితాలు ఇది వాస్తవం. 90వ కీర్తన చదువుతా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకో. ఎలా కలిగింది ఇది అంటే, అదిగో వారసులుగా చేయబడితే గనుకనే మనకి ఆశీర్వాదం కలిగింది. ఈరోజు మన కాపుదల అది, మన ధన్యత అది. మొదటిది, ఆయన మనల్ని వారసులుగా పిల్లలుగా చేశాడు. పిల్లలుగా విడిచిపెట్టక వారసులుగా చేశాడు. దేనికి వారసులుగా చేశాడంటే రక్షణను స్వాస్థ్యమునకు వారసులుగా చేశాడు. రక్షణను స్వాస్థ్యమునకు వారసులమైన మనకు దూతలు కూడా పరిచారకులుగా అయిపోయారు. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరి దేనికి వారసులుగా చేశాడు దేవుడు? హెబ్రీ 6:17. హెబ్రీ 6:17 చదవండి. గమనించారా? దేనికి చెప్పండి? రెండవది, దేనికి వారసులమయ్యాం? ఆ వాగ్దానమునకు వారసులైన వారికి. ఇంకా వచనమంతా నేను వివరిస్తాను వినండి. రక్షణ అను స్వాస్థ్యమునకు వారసులం. రెండవది, వాగ్దానమునకు అనే మాటే కాకుండా దానికి ఒక్కొక్క పదం, అబ్రహాము వాగ్దానమునకు వారసులమైతిమి. పై వచనాలు చదవండి. హెబ్రీ 6వ అధ్యాయం 13వ వచనం, దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఆ ఆశీర్వాదమునకు అబ్రహాం ఒక్కడే వారసుడు కాలేదు. అబ్రహాముతో పాటు విశ్వసించిన మనము కూడా ఆ ఆశీర్వాదపు వాగ్దానానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి ఆ ఆశీర్వాదము అనేది మనకు హక్కుగా చేశాడు. ఈరోజు ఆ ఆశీర్వాదమునకు మనల్ని హక్కుదారులుగా చేశాడు. అబ్రహాము యొక్క వాగ్దానానికి ఇస్సాకు ఒక్కడే వారసుడు కాదు, గాని అబ్రహాము వలె విశ్వాసం ఉంచిన మనమందరినీ కూడా ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు వారసులుగా యేసుప్రభువారు చేశారు. ఆ ఆశీర్వాదమునకు మనము వారసులు అగుటకే మన శాపమునంతటిని ఆయన మీద వేసుకున్నాడు. శాపగ్రాహి ఆయను. అంటే మన శాపమంతటిని తాను గ్రహించేశాడంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ తను సక్ చేసేసాడు అనమాట. పీల్ చేసుకున్నాడు మన ఆశీర్వాదాన్ని అంతటిని, తాను త్రాగేశాడు. శాపగ్రస్తుడు వేరు, శాపగ్రాహి వేరు. శాపగ్రాహి అంటే మేడ్ కర్స్, అనేకుల శాపాన్ని తన మీద వేసుకున్నాడు. శాపగ్రస్తుడు అంటే తన చేసిన దానికి తాను శపించబడితే శాపగ్రస్తుడు. ఇతరుల శాపాన్ని తన మీద వేసుకుంటే తాను శాపగ్రాహి. ఎందుకు అంటే అబ్రహాము యొక్క వాగ్దానమునకు నన్ను నిన్ను కూడా వారసులుగా చేసేందుకు. మూడవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 11:7. గడగడ గట్టిగా పైకి. అందువలన చేసి విశ్వాసమును బట్టి కలుగు దేనికి వారసుడు ఆయను? నీతికి వారసుడు ఆయన. నీతి అనేది ఆయన ఆస్తి. నీతి అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆస్తి, నీతిమంతుడు. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన కారణం చేత మనమును పిల్లలమై ఆయనకున్న ఆ ఆస్తిలో వారసులమైతిమి. ఏమిటి ఆయనకున్న ఆస్తి అని అంటే నీతి అను తన ఆస్తికి మనమును వారసులుగా చేయబడింది. He is sharing his righteousness with the
సిన్నర్స్, హారిబుల్ సిన్నర్స్, ఘోర పాపాత్మైన మనతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన కలిగున్న స్వాస్థ్యమైన నీతిలో భాగం మనకిచ్చి ఆ నీతికి మనలను వారసులుగా చేసిన దేవుడు స్తుతింపబడును గాక. రండి యెషయా గ్రంథం ఒక మాట చదువుతాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము చివరి వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చివరి వచనం. నేను నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఓ అపవాది సాతానా, నా మీద నిరంతరం ఫిర్యాదులు చేస్తూ అక్యూజ్డ్గా నన్ను చూపించాలని కోరి, A1 గా A2 గా A3 గా నన్ను చూపించాలని కోరి, ఎప్పుడు చూసిన అపవాది పనేంటి, మనల్ని ఛార్జ్ షీట్లో చేర్చి A1 గాను A2 గాను A1000 గాను A crore గాను, అంతే కదండి. ఆ కోటాను కోట్ల అక్యూజ్డ్లో మనల్ని కూడా చేర్చి నేరస్తుడు అని ప్రూవ్ చేయాలని వాడు ప్రయాసపడుతుంటే, ఈరోజు అపవాదితో మనం అంటున్నాం, ఓ అపవాది, నాకు విరోధంగా నువ్వు ఏ ఆయుధమైనా చేయదు, నాకు విరోధంగా వర్ధిల్లదు. ఎందుకు? న్యాయ విమర్శలో నా మీద దోషారోపణ చేయు, నీ మీదే నేను నేరస్థాపన చేయగలను. ఎలా చేయగలవయ్యా? నీవు దోషివి కాదా, నేరస్తుడివి కాదంటే కాదు. చదవండి తర్వాత. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగున, ఇది వారి నీది కదయ్యా. నీతి నీ స్వాస్థ్యం, నీతిమంతుడవు నీవు కదా. నీగాక నీతిమంతుడు ఎవరు లేరు కదా. నీతిమంతుడు ఒక్కడేనను లేడు కదా. ఈరోజు నీతి అను స్వాస్థ్యము నీది కాగా, అట్టి నీతి అను స్వాస్థ్యమునకు నన్ను కూడా వారసులుగా చేయనట్లుగా దోషకారిణి నేరస్తుడైన నన్ను క్షమించి శుద్ధీకరించి నా మీద నిరంతరం నేరస్థాపన చేయు అపవాది మీద నేను దోషారోపణ చేయనట్లుగా నాకు విరోధంగా రూపించుచున్న అపవాది ఆయుధాలను నిర్వీర్యము చేసిన దేవా నీకు స్తోత్రం. నీతికి మనలను వారసులుగా చేశాడు. ఆ నీతి అన్నది ఆయన స్వాస్థ్యం. ఇప్పుడు అంటాడు, నా సేవకుల నీతి నా వలన వారికి కలుగు స్వాస్థ్యం. ఈరోజు మనలను ఆ ప్రభువైన దేవుడు అట్టి శ్రేష్ఠ నీతికి వారసులుగా చేసినందుకు ఏమి చెల్లించగలం చూడండి. నేరస్తులుగా కాదు, నేరస్థాపన చేయువారిగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా. We are not accused no more. మన మీద దోషారోపణ చేసి నేరస్థాపన చేయాలని లోకం ప్రయత్నించనివ్వండి, అపవాది ప్రయత్నించనివ్వండి, నెవర్. ఆయన అంటూ మనల్ని క్షమించిన వాక్యం అది రాబడింది రోమీయుల పత్రికలో. దేవుడు నీతిమంతులుగా తీర్చిన వాని మీద నేరము మోపువాడు ఎవడు? అంతగా ఆయన మనలను నీతిగా తీర్చాడు, నీతికి వారసులుగా చేశాడు. రక్షణ అను స్వాస్థ్యమునకు వారసులుగా చేసినందులకై స్తోత్రములు. రెండవది, అబ్రహాము వాగ్దానములకు మమ్మల్ని వారసులుగా చేసినందుకై స్తోత్రములు. మూడవది, నోవహు వలె విశ్వాసమును బట్టి నీతికి మమ్మల్ని వారసులుగా చేసినందుకై స్తోత్రములు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. గట్టిగా చెంచుడి. భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు. దరిద్రులమా, ఈ లోకము లేని వారమా, అవమానపరచబడుతున్నామా, ఇహలోకములో మనకంటూ ఏమీ లేదని, ఏమీ లేని వారమని కించపరచబడుతున్నామా, తూలనాడబడుతున్నామా, నిరాకరించబడుతున్నామా? విచారమే లేదు. ఎందుకంటే నేను వారసుడను. అనేకులు నా దారిద్ర్యము వలన నన్ను నిరాకరించినప్పటికీ తర్వాత వచ్చిన మీరు దరిద్రులని అవమానపరచబడుచున్నారా? అలాగైతే చింతించకండి. ఎందుకంటే మిమ్మలను దేవుడు తన రాజ్యమునకు వారసులుగా ఏర్పరచుకొనలేదా? ఎవరో నన్ను వారసులుగా చేసుకోలేదనో, లేకపోతే వారసత్వం ఇవ్వలేదనో, వారసులుగా అంగీకరించలేదనో, లేతే
వారసులమైనను అవమానపరిచితులను, దరిద్రులమని కించపరిచితులను దుఃఖపడుచు ఉంటిమా. దేవుడు అంటాడు, మనుషులను వారసులుగా చేసుకొనలేదని, మనుషులు తమ కలిగిన దానికి నీకు వారసులుగా చేయలేదని నీ విచారపడుతున్నావే. నేను నిన్ను దేనికి వారసునిగా చేసుకుంటున్నావు గుర్తించిదివా, జ్ఞాపకం చేసుకుంటేవా? ఇఫ్ ఎట్ ఆల్ యు హ్యావ్ రికగ్నైజ్డ్ టు వాట్ యు హ్యావ్ మేడ్ హైరర్, యు విల్ బి రియలీ గ్లాడ్ ఇనఫ్. నేను నిన్ను దేనికి వారసునిగా చేశానో కనుక జ్ఞాపకం ఉంచుకుంటే, ఈ లోకంలో నీకున్నటువంటి దారిద్ర్యమును బట్టి, బీదరికాన్ని బట్టి, రిక్తస్థితిని బట్టి, అవమానమును బట్టి ఏమాత్రము విచారింప పని లేనే లేదు. దేవానికి స్తోత్రం. నేను నీ వారసుడను, నీ రాజ్యానికి వారసుడు. ఆ రాజ్యం ఏ రాజ్యమో? శకుంతలాదేవి రాజ్యమో, అన్నామలై రాజ్యమో కాదు. ఏ రాజ్యం అండి? మహిమగల దేవుని రాజ్యం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన అన్నాడు. మరొక మాట చెప్పాలంటే తన మహిమగల రాజ్యము, ద గ్లోరియస్ కింగ్డమ్. ఫస్ట్ తెస్సలోనికీయులు చాప్టర్ 2, మొదటి తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న ఆ రాజ్యం ఏ రాజ్యం చెప్పండి? నిశ్చలమైన మహిమ రాజ్యం. ఆ రాజ్యానికి మనం వారసులం. ఇప్పుడు చెప్పండి, ఆ రాజ్యములోనికి ప్రభువా నన్ను రమ్మంటావా? లేదు, ప్లేస్ లేదు, రావద్దు, ఇప్పుడు రావద్దు, లేకపోతే ఎల్లుండి రా, లేకపోతే వద్దు, అక్కర్లేదు, నా రాజ్యం నేను రానియను, ఇది నాది, నా వాళ్ళకి, నీకు అసలు నో పర్మిషన్, నో ఎంట్రీ అని అంటాడా? అడుగుతామా? అడిగి వెళ్ళాలా? ఎలాగెళ్తాం? ఐ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంటర్ ఇన్ టు ద గ్లోరియస్ కింగ్డమ్. ఆ మహిమ రాజ్యము నా తండ్రి నాకు వారసత్వముగా అనుగ్రహించిన, హక్కుగా ఇచ్చిన ఆ రాజ్యం, ఆ మహిమలోనికి నేను అధికారికంగా, హుందాగా, రాజరికముతో ఎంత బేషుగ్గా ప్రవేశిస్తానో చూడండి. సెంటు భూమి ఇచ్చి ఒక ఇల్లు కట్టిస్తేనే మాది అని అంత హుందాగా పోయి దానికోసం అంతగా మాకు ఇచ్చాడంటే అని ఆనందంతో ఉబ్బిదిబ్బిపోతుంటే, ఇంక నువ్వు నేను ఎగిరి గంతేయొద్దా? ఆ మహిమగల రాజ్యానికి నువ్వు నన్ను వారసుడిగా చేసావయ్యా. ఈ లోకములో దృశ్యమైన దానికి నాకెందుకు వారసత్వం, నాకెందుకు హక్కు? నిత్యం నిలిచే ఆ పరలోకం, లయము కాని శాశ్వతమైన మహిమరాజ్యానికి వారసులుగా చేయబడితిమి. అందుకై స్తోత్రం. చివరి మాటకు రండి. తీతుకు రాసిన పత్రిక 5వది. దేవుడు రక్షణ అను స్వాస్థ్యమునకు వారసులుగా చేశాడు. అబ్రహాము వాగ్దానాలకు వారసులుగా చేశాడు. నీతికి వారసులుగా చేశాడు. రాజ్యమునకు వారసులుగా చేశాడు. తీతు 3వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన హెబ్రీకి ముందే ఉంటుందండి. 3వ అధ్యాయం 7, ఒక్క పేజేగా మొత్తం తిప్పుకొని వచ్చారా? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన, జాగ్రత్తగా వినడమాట, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. గమనించండి, దేనికి మనలను వారసులుగా చేసను అనంటే, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల గుటకై అని అక్కడి నుంచి ఇలా ఫ్రేజ్ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మను ఇప్పుడు చెప్పండి దేనికి వారసులుగా చేశాడు? గట్టిగా చెప్పండి. దైవాత్మకు మనల్ని వారసులుగా చేశాడు. మనం పాడుద్దాం, దేవునితో సహపాటి పాలివారిగా మనల్ని చేసిన పాటలో దేవుని ఆత్మలో పాలివారిగా దేవుడు మనలను చేశాడు. అందుకని వాక్యం, క్రీస్తు ఆత్మ మీలో ఉన్నాడెలా, మీరు క్రీస్తు వారు. దైవాత్మకు మనల్ని వారసులుగా చేశాడు. ఈరోజు ఆ దైవాత్మ సమృద్ధిగా మన హృదయంలో కుమ్మరించబడింది. ఆ కుమ్మరించబడిన దైవాత్మ మనకి ఇస్తున్నటువంటి సంతోషం ఏంటో తెలుసా? చూడండి, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ.
ఆ కుమ్మరించబడిన పరిశుద్ధాత్మయే నీలో నిరీక్షణ కలిగించింది. దేనిని గురించిన నిరీక్షణ అంటే నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ మనలో కుమ్మరింపబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మనకు కలిగినది. ఆ పరిశుద్ధాత్మకు మనల వారసులుగా చేశాడు. దైవాత్మను బట్టే మనం పొందబోయే శ్రేష్టమైన వాటిని గుర్చిన ఆ నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ కలిగిన వారమై ఈరోజు సాగిపోతున్నాం. పిల్లరా, దైవాత్మకు వారసులమైతిమి గనుకనే ఈ నిరీక్షణ మనకు కలిగినది. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? ఆ నిరీక్షణ లేకపోతే ఏమవుదుము? నాకు నిత్య జీవం ఉంది, మరణము నాకు సమాప్తము కాదు, నిత్య జీవమునకు వారసుడను అని మనము నిరీక్షణతో ఉన్నామే. ఆ నిరీక్షణ మనకు ఏం చేస్తుంది అనంటే హెబ్రీ 3:6 ప్రకారంగా నిరీక్షణ వలన కలిగిన ఉత్సాహము. నిరీక్షణ వల్ల మనకేం కలుగుతుందండి? ఉత్సాహం. మన నిరుత్సాహాలన్నిటి మధ్య ఉత్సహించేందుకు ఉత్సాహముతో మనం సాగిపోవడానికి నిరీక్షణయే మనకు కారణం. అంతేకాదు, రోమిలకు రాసిన 2:2 ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచనే పరచదు. కావున రోమిలకు రాసిన పత్రిక చూడమ్మా, చదువుదాం. పరిశుద్ధాత్మకు వారసులుగా చేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసిన నిరీక్షణ ద్వారా మనల్ని ఉత్సాహపరచుచు మనల్ని సిగ్గుపరచగా సాగిపోజేస్తున్న దేవునికి స్తోత్రం. రోమా 5:5. అది నేను ఇప్పుడు వివరించిన అదే మాట మనకు తీతులో చెప్పిన మాట ఇక్కడ కూడా చెప్పాడు పౌలు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ, ఎందుకనగా అనే మాట పైవచనం చదవాలి. ఎందుకనగా అంటే శ్రమ, పరీక్ష, శ్రమలు వీటన్నింటిల్లో దేవుడు మనకు నిరీక్షణ కలగజేశాడు. ఆ నిరీక్షణ ఏంటంటే నా ప్రభు వస్తాడు, నేను నిత్యం ఆయనతో జీవిస్తాను, నేను ఆయనతో సదాకాలం ఉంటాను, ఆయన నాకు జీతం ఇస్తాడు, నాకు బహుమానం ఇస్తాడు. ఇవన్నీ నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు కలుగజేసిన ఈ వారసత్వం ఏమిటి అనంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ మనకు కలుగజేసింది. సిగ్గుపరచబడమని శ్రమలలో, పరీక్షలలో, మనము అనేకమైన హింసలలో, ఉపద్రవాల్లో పోతున్నా మనం ఏమాత్రం సిగ్గుపరచబడమని ఆ నిరీక్షణ మనలను మన ఆత్మలకు లంగరు వంటిదని, ఆ నిరీక్షణయే మన నిరుత్సాహాలలో మనం ఉత్సహింపజేస్తుందని ఎరుగునట్లుగా పరిశుద్ధాత్మకు మనలను వారసులుగా చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. అక్కడితో సంతృప్తి చెందలేదు, పిల్లలుగానే వదిలిపెట్టలేదు, కానీ ఆయన మనలను వారసులుగా కూడా అంగీకరించాడు. వారసులం ఊరికే అయిపోలేదు. ఇంకొక తలంపు చెప్తాను ఇక్కడ నేను. ఈ 5 అంతల వారసత్వాలు మనకు కలగడానికి, జాగ్రత్తగా వినండి ఈ పదం, అందరు జాగ్రత్తగా వినండి. ఈ 5 అంతల సంగతులకు వారసులము కాగలడానికి, రక్షణను, స్వాస్థ్యానికి, వాగ్దానాలకు మనము వారసులు కాగలడానికి, ఆశీర్వాదానికి వారసులు కాగలడానికి, అంతేకాదు రాజ్యానికి వారసులు అవడానికి, పరిశుద్ధాత్మకు వారసులు అవడానికి కారణం ఏంటనంటే వారసుడైన తాను ప్రాణమర్పించాడు కనుకనే మనము వారసులుగా చేయబడి. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 20వ అధ్యాయం. లూకాసు వార్త 20వ అధ్యాయం 14 వారసుడే మనను వారసులుగా చేసెను తన మరణము ద్వారానే. లూకా 20వ అధ్యాయము 14 అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు? యేసుక్రీస్తును గుర్చిన ఉపమానం ఇది. ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి.
ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తును గూర్చి ఏమనుకున్నారంట? ఆ కాపులు అంటే ధర్మశాస్త్రం అన్నదాన్ని కాపు కాసేందుకు నియమించబడిన శాస్త్రులు, సద్దూకైలు, లేక పరిసయ్యులు, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు. వారు ఏం చేశారంటే, ఇతడు వారసుడు, ఇతని స్వాస్థ్యం మనదగునట్లు ఇతనిని చంపుదము రండని చెప్పి అతనిని చంపి ద్రాక్ష తోట వెలుపల వేసిరి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగిన సంగతి. వారసుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చంపబడి వెలుపలకు త్రోసివేయబడి అప్పగించబడిన కారణం చేత ఆయన ఆ ధర్మశాస్త్రోపదేశకులను, ఆ పరిశీలన యూదులను విడిచిపెట్టాడు. వారసుడైన తాను చనిపోయి మృతి నొంది తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచిన మనలను తన తోడి వారసులుగా చేశాడు. వారేమో బయటి వారైపోయారు. ఎవరు? యూదులు, ఇశ్రాయేలీయులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు బయటి వారైపోయారు, కోల్పోయారు. కానీ వారసుడైన క్రీస్తు మృతి పొంది తిరిగి లేచి అపవాది పిల్లలైన మనలను దేవుని పిల్లలుగా చేసి వారసుడైన తాను మనలను తన తోడి వారసులుగా చేశాడు. ఈరోజు మనం హక్కుదారులమైతిమి. అధికారయుక్తమైనటువంటి ఆరాధన ఈరోజు మనం చేయగలుగుతున్నాం. ఆరాధిద్దామా? ఈ గొప్ప ధన్యతతో ఆరాధిద్దామా? ప్రభువా, అపవాది సంబంధినై సర్ప సంతానమని పిలువబడిన నన్ను నేడు నీ వారసునిగా, వారసురాలిగా ఎంచబడడం, తీర్చబడడం, నియమించబడడం, అనుగ్రహించబడడం ఎంత ధన్యతయ్యా! ఆ రక్షణను స్వాస్థ్యానికి వారసులుగా చేసి, దూతలనే నాకు పరిచారకులుగా చేసి, దూతల కంటే తక్కువ వానిగా నీవు చేయబడి నన్ను దూతల కంటే ఎక్కువ వానిగా చేసినందుకు స్తోత్రాలు. అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి ఇస్సాకు ఒక్కడే వారసుడు కాగా విశ్వాసమును బట్టి నన్ను కూడా వారసునిగా చేసినందుకు నీకు స్తోత్రములు. అంత మాత్రమే కాదు, వాగ్దానములకు వారసునిగా చేశావు, ఆశీర్వాదమునకు వారసునిగా చేశావు, నిత్య జీవానికి లేక పరిశుద్ధాత్మకు వారసునిగా చేశావు, రాజ్యమునకు నన్ను వారసునిగా చేసినందుకు స్తోత్రాలు. మనం ఎవరమో గుర్తుపెట్టుకుని ఆరాధిద్దాం. వి ఆర్ నాట్ ఆర్ఫన్స్. మనం అనాథలము కాదు, పిల్లలం. నాట్ ఓన్లీ చిల్డ్రన్, పిల్లలం మాత్రమే కాదు, వారసులమైతిమి. ఆ హుందాతో, ఆ ధన్యతతో ఇట్టిని కృపకు, ఇట్టిని ప్రేమకు నేను చెల్లించగలనంటూ ఆ ప్రభువైన దేవుని ఆరాధించి స్తుతించుదుముగాక. దేవునితో సహపాఠి పాలేవారిగా